Hello guys, welcome back to Man of Cricket. SRS versus Rajasthan Royals 2025 second match. సో మూమెంట్ ఏంటి? 300 స్కోర్ వస్తుందా? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఏంటి? అలాగే ప్లేయర్ బ్యాటిల్స్ ఎలా ఉన్నాయో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ స్టేడియం. సో హైదరాబాద్ స్టేడియం అంటే గ్రీన్ సర్ప్రైజ్ ఉంటుంది, లైక్ మొత్తం బ్యాటింగ్ ప్యారడైజ్. సో రీసెంట్ మ్యాచ్ చూస్తే లైక్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ 12 అక్టోబర్ 2024లో జరిగింది. సో అక్కడ చూసుకుంటే ఇండియా 3 రన్స్తో మిస్ అయింది. 300 స్కోర్. సో 297 కొట్టారు. సో ఆ 3 రన్స్ ఈ మ్యాచ్లో కవర్ చేస్తారా? అలాగే చూసుకుంటే వన్స్ లైక్ 214 ఒకసారి, 165 ఒకసారి, 201, 206, 165, 277. సో లాస్ట్ 7 మ్యాచెస్లో చూసుకుంటే 5 times 200+ స్కోర్స్ ఉన్నాయి. సో ఈవెన్ లైక్ ఇఫ్ అగైనెస్ట్ ఎల్ఎస్జి మీద 10 ఓవర్స్ లైక్ 9.4 ఓవర్స్కి 167 రన్స్ కొట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ స్కోర్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 200 to 220 పడచ్చు. దట్స్ మోస్ట్లీ 200 హై స్కోరింగ్ గేమ్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఇరు జట్లు 20 times ఆడారు. సో అందులో ఎస్ఆర్హెచ్ 11 times, ఆర్ఆర్ 9 times. సో లిటిల్ బిట్ సన్ రైజర్స్కు లిటిల్ బిట్ ఎడ్జ్ ఉంది. సో ప్రాక్టీస్ మ్యాచ్ స్కోర్స్ చూద్దాం. సో ప్రాక్టీస్ మ్యాచ్ స్కోర్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ 2 times బ్యాటింగ్ ఆడాడు. సో అందులో ఫస్ట్ టైం 24 బాల్స్కు 64 ఒకసారి, అలాగే 73 31 బాల్స్కు. అభిషేక్ శర్మ చూసుకుంటే 9 balsకు 28 అండ్ 8 balsకు 7. అనికేత్ వర్మ చూసుకుంటే 17 balsకు 46, అలాగే 15 balsకు 28. అభినవ్ మనోహర్ చూసుకుంటే 7 balsకు 6, 7 balsకు 15, 12 balsకు 23. సో కుశాల్ మెండిస్ తీసుకుంటే 7 balsకు 11 అండ్ సచిన్ బేబీ చూసుకుంటే 23 balsకు 49. సో మలింగ 2 wickets, హర్షల్ పటేల్ 2 wickets తీసుకున్నారు. సో మ్యాచ్ 2 చూసుకుంటే అభిషేక్ శర్మ 2 balsకు 6 అండ్ 14 balsకు 36. ఇషాన్ కిషన్ చూసుకుంటే 19 balsకు 49, 34 balsకు 64. అభినవ్ చూసుకుంటే 6 balsకు 7, అలాగే 6 balsకు 24. మెండిస్ చూసుకుంటే 30 balsకు 60 ప్లస్ 3 wickets తీశాడు. అండ్ అనికేత్ వర్మ చూసుకుంటే 15 balsకు 25, 9 balsకు 10. మలింగ 3 wickets తీశాడు. ఆ తర్వాత టైడే చూసుకుంటే 23 balsకు 32 అండ్ సచిన్ బేబీ ఓవర్స్ 15 balsకు 33. ఆర్ఆర్ చూసుకుంటే లైక్ జైస్వాల్ 34 balsకు 83, అలాగే రియాన్ పరాగ్ 64 balsకు 144, జురెల్ 44 balsకు 104. సో దీన్ని బట్టి చూస్తే ఇషాన్ కిషన్ సచిన్ బేబీ నుంచి 2 matches పర్ఫార్మెన్స్ వచ్చాయి. ఈవెన్ కుశాల్ మెండిస్ వచ్చేసరికి రెండు డిపార్ట్మెంట్స్లో పర్ఫామ్ చేశాడు. సో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ ద ఇన్నింగ్స్. సో 1 down ఇషాన్ కిషన్, నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి, నెక్స్ట్ నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7 ప్యాట్ కమిన్స్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 రాహుల్ చహర్, నెంబర్ 10 మహమ్మద్ షమి, నెంబర్ 11 ఆడమ్ జంపా. సో ఇంపాక్ట్ ప్లేయర్గా మోస్ట్లీ అనికేత్ వర్మ ఆర్ సచిన్ బేబీలో మోస్ట్లీ అనికేత్ వర్మ రావచ్చు, లేకుంటే సచిన్ బేబీ. ఇఫ్ ఇన్ కేస్ బౌలింగ్ కావాలనుకుంటే జయదేవ్ ఉన్నట్టు వస్తాడు. నెక్స్ట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్. సో సంజు శాంసన్ ఓన్లీ ప్యూర్ బ్యాటర్గా ఆడతాడు, లైక్ ఇంపాక్ట్ ప్లేయర్ అనుకోండి. సో ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడతాడు. సో తన ప్లేస్లో ఈ మ్యాచ్కు రియాన్ పరాగ్ వచ్చేసి కెప్టెన్. సో యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. 1 downలో నితీష్ రాణా, నెంబర్ 2 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురే, 6 సిమ్రాన్ హెట్మేర్, 7 వైదో అర్సరంగా, 8 శుభం దుబే, 9 జోఫ్రా ఆర్చర్, 10 సందీప్ శర్మ అండ్ 11 ఫజల్ ఫరూకి. సో మేబీ
ఫరూకీ ప్లేస్లో తీక్షణ కూడా ఉన్నాడు వాళ్ళకు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆక్వాస్ మధ్వాల్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో వాళ్ళిద్దరిలో మోస్ట్లీ వన్ ప్లేయర్ ఇన్ అవ్వచ్చు. సో లుక్ అట్ ద స్క్వార్ ప్లేయర్ బ్యాటిల్ చూస్తే, సో ఈ బ్యాటిల్స్ లైక్ ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అనే బ్యాటిల్ కొంచెం బాగుంటుంది. ఇఫ్ యూ సీ వీళ్ళిద్దరి మధ్య 61 బాల్స్ వేశాడు. సో 77 రన్స్, అలాగే 3 టైమ్స్. సో 7 ఇన్నింగ్స్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ ఆడింటే అందులో 3 టైమ్స్ జోఫ్రా ఆర్చర్ అనేది ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అలాగే సందీప్ శర్మ చూసుకుంటే త్రీ ఇన్నింగ్స్లో 2 టైమ్స్ వికెట్ తీశాడు. తుషార్ దేశపాండే ఒకసారి తీశాడు. సో తీక్షణ అనేది 1 టైం తీశాడు. నెక్స్ట్ చూసుకుంటే ఇషాన్ కిషన్కు హర్షరంగం గురించి కొంచెం థ్రెట్ ఉండదని చెప్పొచ్చు. లైక్ 5 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, ఓన్లీ 18 బాల్స్లో. నెక్స్ట్ చూసుకుంటే సందీప్ శర్మకు కూడా 8 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, అందులో 33 బాల్స్కు 38. ఇక్కడ నుంచి చూసుకుంటే యశస్వి జైస్వాల్, సో హర్షల్ పటేల్కు 1 టైం, రాహుల్ చహర్కు 1 టైం, సిమర్జిత్ సింగ్కు 1 టైం, దిస్ 1 టైం. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే సందీప్ శర్మకు ఒక్కసారి అవుట్ అయ్యాడు, హర్షల్ పటేల్కు 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, రాహుల్ చహర్కు 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, మొహమ్మద్ షమీకి 1, ఆడమ్ జంపా 2 అండ్ సిమర్జిత్ సింగ్కు 2. నెక్స్ట్ చూసుకుంటే నితీష్ రాణా ప్యాట్ కమిన్స్కు 1 టైం, హర్షల్ పటేల్కు 2 టైమ్స్, రాహుల్ చహర్కు 3 టైమ్స్. సో ఇది లైక్ రాహుల్ చహర్ ఎలాగో డెత్లో మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తాడు కాబట్టి, సో ఈ కాన్సెప్ట్ సో బోత్ రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జంపా తను స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే రియాన్ పరాగ్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్కు 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్, అలాగే హర్షల్ పటేల్కు 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్, మొహమ్మద్ షమీకి 5 ఇన్నింగ్స్లో 3 టైమ్స్. సో మోస్ట్లీ మిడిల్ ఆర్డర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ వస్తాడు. సో హర్షల్ పటేల్ బౌలింగ్ ఈవెన్ డెత్లో చూసుకున్న కమిన్స్ అండ్ షమీకి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆశ్చర్యంగా చూసుకుంటే రాహుల్ చహర్కు 2 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. ఈవెన్ జంపాకు కూడా 5 ఇన్నింగ్స్లో 4 వికెట్స్, 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో ఆశ్చర్యంగా లైక్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళిద్దరి మధ్య ఎవరు బౌలర్ ఉన్నా సో తను ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కీ బ్యాటిల్స్ చూసుకుంటే, సో జోఫ్రా ఆర్చర్ ఫజలక్ ఫరూకీ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారు. సో అభిషేక్ శర్మ వర్సెస్ ఫజలక్ ఫరూకీ అనే కాన్సెప్ట్ బాగుంటుంది. అలాగే మిడ్లో చూసుకుంటే క్లాసెన్ వర్సెస్ వైజ్ హర్షరంగా ఎలా ఉంటుంది అనే బ్యాటిల్ బాగుంటుంది. అండ్ డెత్లో కూడా జోఫ్రా ఆర్చర్ అభినవ్ మనోహర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మొహమ్మద్ షమీ అండ్ ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ స్పెల్ వేస్తారు. సో మొహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్ వర్సెస్ యశస్వి జైస్వాల్ అనేది ఎలా ఉంటుంది. మిడిల్ ఓవర్స్లో మనం నితీష్ రాణా అండ్ రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జంపా, సో వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాడు. సో డెత్లో చూసుకుంటే శుభం లైక్ హర్షరంగా అండ్ శుభం వీళ్ళు డెత్లో ఎలా స్కోర్ హిట్ మేయర్, సో వీళ్ళు ప్యాట్ కమిన్స్కి, మొహమ్మద్ షమీకి, హర్షల్ పటేల్కు స్కోర్ ఎలా అనేది చేస్తారో చూద్దాం. సో ఓవరాల్గా స్క్వాడ్ ఇవన్నీ చూస్తే ఆర్సీబీ, సో మనం లైక్ ఎస్ఆర్హెచ్ అనేది ఫేవరెట్స్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ విన్ అయితే. సో ఓవరాల్ ఇప్పుడు ఒక కాంటెస్ట్ ఉంది, లైక్ ఐపీఎల్ సందర్భంగా డైలీ ఒక కాంటెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రెడిక్ట్ చేయాలి టాప్ బ్యాటర్ అండ్ టాప్ బౌలర్ ఫ్రమ్ ఈచ్ టీమ్. సో నా ప్రెడిక్షన్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ అండ్ బౌలర్ వచ్చేసరికి మొహమ్మద్ షమీ. ఆర్ఆర్ బ్యాట్మెన్ చూసుకుంటే సంజు శాంసన్ అండ్ ఆర్ఆర్ బౌలర్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్. ఇవి నా పిక్స్. సో మీరు కూడా కామెంట్ చేయండి, ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళకు 250 రూపీస్ ఫోన్పే చేస్తా. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ సిఎస్కే వర్సెస్ ఎంఐ ప్రివ్యూతో కలుద్దాం. స్టే ట్యూన్, మ్యాన్ ఆఫ్ క్రికెట్. Bye bye.